ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ భారతదేశంలోని ప్రధాన పండుగ అయిన ఛత్ పూజ సూర్య భగవానుడికి చేసే ఆరాధన పూజను నగరంలో తెలంగాణ ప్రభుత్వం సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహించనున్నట్లు జన్ సేవా సంఘ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ చౌబే తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా కోశాధికారి బినీత్ సింగ్తో కలిసి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మాజీ డీజీ వికే సింగ్ ఐపీసీ మార్గదర్శకత్వంలో నడుస్తున్న జన్ సేవా సంఘ తెలంగాణ సాంస్కృతిక అభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉందన్నారు. ఛత్ పండుగ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 7న సాయంత్రం 8న ఉదయం సూర్య భగవానుడికి నది, సరస్సులు, నీటి వనరుల ఒడ్డున ప్రార్థనలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండుగ ఏర్పాట్లకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, పోలీస్ కమిషనర్లకు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వేలాది మంది సంఘ వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ గా 100 గంటలకు పైగా మేము చేయాలని మా సంకల్పం ఇది. సో ఈ మాధ్యమంలో మనకు సహకరించిన ప్రతి విభాగంకి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. సెక్రటేరియట్ నుంచి మా దగ్గర వచ్చింది, సెక్రటేరియట్ నుంచి, डीजीपी ऑफिस నుంచి, कमिश्नरेट ऑफिस నుంచి. यहाँ पे उपस्थित मीडिया का बहुत बहुत एक्टिव मेंबर हैं और 25,000 वॉलंटियर हैं. करीब हर इलेक्शन में हमारे 1 लाख इस संस्था से जुड़े हुए वोटर हर इलेक्शन में भाग लेते हैं. हमारा आज हरियाणा सरकार के सहयोग से किया जाता है, जिसमें लाखों लोग भाग लेते हैं और इसको बहुत ही पवित्र तरीके से करते हैं. छठ पूजा हमारा जो जेएचएमसी दायरे में 21 घाटों पे होता है और जेएचएमसी से बाहर 8-9 घाटों पे होता है. इसके साथ ही छठ पूजा से जो हमारे जो प्रभारी हैं वो लोग बहुत ही सक्रिय रूप से भाग लेते हैं. हर एक घाट पे बहुत तत्परता के साथ और बहुत ईमानदारी से काम करते हैं. तो मैं अभी ये इतना ही बात कह के मैं राजीव चौबे, जनरल सेक्रेटरी जन सेवा संघ, अभी సో అందరికీ నమస్కారం. విద్యా మిత్రులకి పనిచేస్తున్నాను. సో మనము హైదరాబాద్లో మన జన్ సేవా సంఘ్ గురించి ఇంట్రడక్షన్ స్మాల్గా ఇస్తాం. మనది 2007లో మనం జన్ సేవా సంఘ్ స్థాపించబడింది. సో ఈ సంస్థలో 10,000 మంది మనము యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్ సరౌండింగ్స్లో. 25,000 మంది ఈ వాలంటీర్స్ ఉన్నారు. మనకి ప్రతి ఈవెంట్స్కి మనకి వాళ్ళ హెల్ప్ దొరుకుతుంది ఎవ్రీ ఇయర్. ఎలక్షన్స్లో చూసుకుంటే మనకు ప్రతి ఎలక్షన్స్లో మన సంస్థ ద్వారా యాక్టివ్ మెంబర్స్ అందరు ఉన్నారు. వాళ్ళు 1,00,000 మంది దాకా పైగా సహకరిస్తారు. ఎలక్షన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. సో మనకి ఛట్ పూజ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కారణము మనకి ఛట్ పూజ మహోత్సవం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ.